ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్ల చేశాను అని అతని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు ఈవేళ. యెహోవాను ఆశ్రయించినంత కాలము మనము యెహోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి ఆయనను సేవిస్తూ ఉంటారో వారిని వర్ధిల్ల చేసే దేవుడని వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అతడు దేవునిని ఆశ్రయించాను. ఇతను ఎవరంటే ఉజ్జియా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనంలో ఉజ్జియా ఏలనారంభించినప్పుడు దేవుడు అతన్ని బహుగా ఆశ్రయించడానికి కారణం ఏంటంటే అతడు దేవునిని ఆశ్రయించాడు. అతడు తన ముందు రాజులు చేయని కార్యాలు కూడా అతను చేశాడు. దేవుని ఆశ్రయించి తన పరిపాలనను శ్రేష్టముగా జరిగించాడు. అయితే ఎప్పుడైతే తను దేవునిని ఆశ్రయించకుండా తన స్వశక్తిని ప్రయోగించాడో అప్పుడు దేవుడు అతన్ని మొత్తినట్లుగా వాక్యం తెలియజేయబడుతుంది. కనుక మనము ఏ పని చేసినా కానీ, దేవుని కొరకు మనము ఏమి తలంచినా కానీ అది మనము దేవునికి ఇష్టమైన రీతిలో చేసి ఆయనను మహిమపరిచే విధముగా చేసి ఆయన దీవెనలు పొందుకోవాలని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. యెహోవా అతనిని ఆశీర్వదించాను. ఎప్పుడు ఆశీర్వదించాడంటే దేవునిని అతడు ఆశ్రయించినంత కాలం. అతడు దేవుని ఆశ్రయించినప్పుడు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప పనులు కూడా చేశాడు. ఎంతో భయభక్తులు కలిగి దేవునికి ప్రజలకు సేవ చేశాడు. కానీ చివరకు ఆ ఆశీర్వాదాలు అతన్ని మిగిల్చుకోలేదు. ధిక్కరించాడు దేవుణ్ణి. ధిక్కరించి దేవుని కార్యాలకు అతను చేయకూడని పని చేసి దేవుని శాపాన్ని పొందుకున్నాడు. ఆ శాపంతోనే మరణించాడు. కనుక మనము దేవుని ఆశ్రయించాలని వాక్యం తెలియజేస్తుంది. మనము దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు మనకి వృద్ధిపరుస్తాడని, దేవుడు మనల్ని ఆశీర్వదించి గొప్ప చేస్తాడని, మన ఆయువు పొడిగిస్తాడని, మనల్ని చేసే ప్రతి పని వర్ధిల్ల చేస్తాడని, ఫలభరితం చేస్తాడని ఈ వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. కనుక దేవునిని ఆశ్రయిద్దాము. ఆయనను ఆశ్రయించినంత కాలము ఉజ్జియా ఎలా వర్ధిల్లాడో మనము కూడా అలా వర్ధిల్లుదాము. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనే 15వ అధ్యాయము 2వ వచనంలో మీరు యెహోవా పక్షం వారైనా యెహోవా మిమ్మును మీ పక్షమున నుండును అని వాక్యం తెలియజేస్తుంది. మనము దేవుని వారముగా ఈ లోకంలో జీవించాలని, మనము దేవుని పక్షమున నిలబడాలని, దేవునికి సాక్ష్యార్థమై జీవించాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనము దేవునిని ఆశ్రయిద్దాము. దేవుని పక్షాన మనము ఆయనని వేడుకుందాము. ఆయననే దేవునిగా, ఆయననే మన రాజుగా కలిగి ఉన్నాము. అప్పుడు దేవుడు మనల్ని వృద్ధి చేస్తాడు. మన పక్షాన అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. రాజులు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వారి పక్షాన దేవుడు ఏ విధంగా జయం మీద జయం ఇచ్చాడో మన పక్షాన కూడా దేవుడు మనము చేయి ప్రతి పని అంతటిని ఆశ్రయించి జయం మీద జయం ఇస్తాడు. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ధిక్కరించి ఉజ్జియా శాపం పొందినట్లుగా కాకుండా దేవునికి లోబడదాము. దేవుని పాదాల యొద్ద మన జీవితాలను సమర్పించుకుందాము. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాము. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు తండ్రి. మా ప్రభు, మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము మీరు వర్ధిల్ల చేస్తారని వాక్యంలో మాకు తెలియజేసిన దేవా, చూస్తున్న బిడ్డలు కూడా మిమ్మల్ని ఆశ్రయించి వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుండి వర్ధిల్ల చేయండి ప్రభువా. ప్రార్థనలు కోరి వారు ఏమి కోరుకుంటున్నారో అది దాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే సమస్యలతో నిండి ఉన్నారో వారికి విడుదల కలుగు చేయండి. బలహీనతలతో బాధపడుచున్న వారికి స్వస్థతలు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.